రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకొని దేవుని ఆత్మ సహాయంతో మనకున్న సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ఆయన మనసులో ఉన్న మాటలను మనము ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. చాలండి ప్రియులారా, శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేని వాక్యం మీద మనసు పెడదాం. ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనలను ప్రేమించి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో నుండి జరిగిన ఒక సంఘటన ద్వారా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ప్రియులారా, ఈ చదవబడిన వాక్యం యెరోబాము అనే ఒక వ్యక్తితో దేవాది దేవుడు ప్రవక్త అయిన అహియా ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. జాగ్రత్తగా వినాలి, సమయం తక్కువగా ఉంది కనుక కథలా చెప్పేస్తున్నాను, వినండి. యెరోబాము అనే వ్యక్తితో అహియా అనే ప్రవక్తను పంపించి దేవాది దేవుడు పలికిన మాట, ప్రవచనపు మాట ఇది. నేను నీకు తోడై ఉంటాను, దావీదు కుటుంబాన్ని శాశ్వతముగా సింహాసనం మీద స్థిరపరుస్తానని దావీదుకు మాటిచ్చినట్లే నీకు మాటిస్తున్నాను, నీ కుటుంబాన్ని సింహాసనం మీద స్థిరపరుస్తాను, ఇశ్రాయేలీయులను నీ చేతికి అప్పగిస్తాను. యెరోబామా, ఇది నీ దేవుడైన యెహోవా వాక్కు అంటూ ఆనాడు అహియా ప్రవక్త ద్వారా దేవుడు యెరోబాముతో మాట్లాడిన మాటను మనం చదువుకుందాం. ఇంతకు ఈ యెరోబాము ఎవరు? ఎందుకు దేవుడు ఆ మాట వాగ్దానం యెరోబాముకి ఇచ్చాడు అని ఆలోచన చేస్తే ఈ యెరోబాము యొక్క చరిత్ర చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాటలో మీకు చూపిస్తాను. 28వ వచనాన్ని చూడండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. అయితే యెరోబాము అని ఇతడు మహాబలాఢ్యుడు, యవనస్తుడు, పని యందు శ్రద్ధ కలిగినవాడు. అమ్మాయ వింటున్నారా? యెరోబాము ఎవరు, ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటో తర్వాత ఆలోచిద్దాం, కానీ స్వాభావికంగా ఆయన గుణగణాలు నచ్చి దేవుడు అతనితో మాట్లాడుతున్నా. ఆయన గుణగణాలు ఏంటంటే ఇతడట యవనస్తుడట, ఇతడట గొప్ప పని యందు శ్రద్ధ కలిగిన వాడట. అంత మాత్రమే కాదు, ఇతడు గొప్ప బలాఢ్యుడట. ఇతనిని కనుగొని అహియా ప్రవక్త ఈ యెరోబాముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున ఆ పొలములో యెరోబాము అహియా ప్రవక్తలు ఇద్దరే, ఆ ఇద్దరు వ్యక్తులే నిలబడి ఉన్నారట. ఆ ఇద్దరు నిలబడి ఉండగా ఆ యెరోబాముతో అహియా తాను ధరించిన క్రొత్త వస్త్రాన్ని తీసి దానిని 12 తునకలుగా చేసి ఆ 12 తునకలను 2 భాగాలుగా విడమర్చాడట. 10 తునకలను ఒక రాజ్యముగా, 2 తునకలను ఒక రాజ్యముగా చూపించి, ఓ యెరోబామా, ఈ 10 తునకలు అంటే ఒక రాజ్యం, 10 గోత్రాలతో కూడిన ఒక రాజ్యం, దీని పేరు ఇశ్రాయేలు రాజ్యం. ఈ 2 తునకలంటే 2 గోత్రాలు, ఈ 2 గోత్రాల రాజ్యం పేరు యూదా రాజ్యం. ఇప్పుడు 2 భాగాలైన ఈ రాజ్యాలలో పెద్ద రాజ్యముగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యాన్ని దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. మనము జాగ్రత్తగా వినాలి, ఆలకించాలి. అసలు ఇశ్రాయేలు రాజ్యం ఏంటి, అది 2గా చీలిపోవటం ఏంటి అని ఆలోచిస్తే, ఇశ్రాయేలు రాజ్యం ఒకటిగా ఉన్నప్పుడు సౌలు వారిని పరిపాలన చేశా. ఆ తర్వాత సౌలు చేతిలో నుండి రాజ్యం దావీదుకు వచ్చింది. ఆ తర్వాత దావీదు చేతిలో నుండి రాజ్యము సొలొమోనుకు వచ్చింది. జాగ్రత్తగా వినండి సంగమా. సౌలు పాలనలో, దావీదు పాలనలో, సొలొమోను పాలనలో రాజ్యం ఒకటిగానే ఉన్నది. 12 గోత్రాలు ఒక రాజ్యంగానే ఉన్నాయి. కానీ సొలొమోను మీదకి దేవుని కోపం దిగొచ్చింది. ఎందుకంటే ఆరంభంలో బాగానే ఉన్నాడు, ముగింపుకు వచ్చేసరికి సొలొమోను ఏమయ్యాడంటే భార్యల మాట విని ఐగుప్తీల ఆచారాలు, లోక పద్ధతుల్లోనికి వెళ్ళిపోయాడు, విగ్రహారాధికుడు అయిపోయాడు. అది సహించలేని దేవుడు కోపముతో ఏం చేశాడో తెలుసా? సొలొమోను చేతిలో నుండి రాజ్యాన్ని లాగేసుకొని వేరొకడికి ఇచ్చేద్దామనుకున్నా. శ్రద్ధగా వినాలి.
దేవుని కోపం సొలొమోనును బట్టి, ఇశ్రాయేలును బట్టి ఆ రాజ్యాన్ని లాగేసుకొని వేరొకరికి ఇచ్చేద్దామనుకున్నాడు. ఎవరికి ఇద్దామని చూడగా బలాఢ్యుడట, పని యందు శ్రద్ధ కలిగిన వాడట, యవనస్తుడట యెరోబాము కనపడ్డాడు దేవునికి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సొలొమోను రాజ్యాన్ని లాగేసుకొని యెరోబాముకి ఇచ్చేద్దామనుకున్న దేవుడు ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? 2 ముక్కలు చేసి 1 ముక్కనే ఇచ్చాడట. అమ్మాయి వింటున్నారా? అసలు దేవుడు సొలొమోను మీద ఉన్న కోపంతో రాజ్యాన్ని లాగేసుకున్నాడు. యెరోబాముకి కంప్లీట్గా ఇచ్చేయచ్చు కదా. మళ్ళీ 2 ముక్కలు చేసి పెద్ద ముక్కనే ఇచ్చాడు, చిన్న ముక్కను ఇంకోళ్ళకి ఇస్తున్నాడు. ఏంటి కదా? లాగేసింది మంచి విషయమే, ఎందుకంటే సొలొమోను క్రియలు నచ్చలా దేవునికి. సొలొమోను తప్పించి వేరొకరిని నిలబెట్టాలి. మరి కంప్లీట్గా రాజ్యాన్ని ఒకరికే అప్పగించకుండా 2 రాజ్యాలుగా చేసి ఎందుకు ఇద్దరిని ఏర్పాటు చేస్తున్నారు? వాళ్ళలో యెరోబాము ఒకడు ఎందుకయ్యా? దీనిని జాగ్రత్తగా ఆలోచిస్తే వాక్యం ఇలా సమాధానం చెప్తుంది. మన దేవుడట కోపించుచూనే వాత్సల్యమును చూపే దేవుడు. హల్లెలూయా. కోపం వచ్చింది ఎవరి మీద? సొలొమోను మీద. సొలొమోను క్రియలను బట్టి ఎంత కోపం వచ్చిందంటే, రాజ్యం సొలొమోను చేతులను లాగేద్దాం అన్నంత కోపం వచ్చింది. ఒక ప్రక్కన కోపముతో రాజ్యాన్ని లాగేసిన దేవుడే మరొక ప్రక్కన వాత్సల్యాన్ని కనపరుస్తున్నాడు. ఎవరి మీద? దావీదు మీద. అర్థమవుతుందా? దావీదు మీద వాత్సల్యం చూపుతున్నాడు. ఎందుకని? అసలు దేవుడు సొలొమోను కంటే ముందే దావీదుకు ఒక మాట ఇచ్చాడు. ఏంటా మాట? నీ కుటుంబంలో ఒక్కడు ఖచ్చితంగా ఈ యెరూషలేం ఉన్నంతకాలం సింహాసనం మీద ఉంటాడు. అది దావీదుకు దేవుడు మాట ఇచ్చా. ఇప్పుడు మాట ఇచ్చింది దావీదుకి, తప్పు చేసింది దావీదు కొడుకు. ఇప్పుడు రాజ్యం లాగేస్తే దేవుడు దావీదుకి ఇచ్చిన మాట తప్పిన వాడవుతాడు. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? సొలొమోను క్రియలను బట్టి సొలొమోను మీద కోపంతో సొలొమోను రాజ్యాన్ని సొలొమోను చేతులను లాగేసుకుంటూ వాస్తవానికి కంప్లీట్గా ఒకడికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ టైంలో దావీదు గుర్తొచ్చాడు. పితరుడైన దావీదు గుర్తొచ్చి దావీదు మీద కనికరంతో రాజ్యాన్ని పూర్తిగా వేరొకడికి ఇవ్వకుండా పెద్ద రాజ్యంగా చేసి వేరొకడికి ఇచ్చాడు. చిన్న రాజ్యంగా చేసి దావీదు వారసత్వంలో వచ్చిన మరొకడి చేతికి దేవుడు దావీదు ఆ సింహాసనాన్ని ఇచ్చాడు. అది కథ. ఇక్కడ రాజ్యం 2 ముక్కలైపోయింది. దీనికి కారణం ఏంటంటే సొలొమోను తప్పిపోయాడు, అందుకు రాజ్యం 2 ముక్కలైపోయింది అనుకుంటాం. సొలొమోను తప్పిపోతే రాజ్యం 2 ముక్కలు అవ్వాల్సలా. సొలొమోను తప్పిపోతే రాజ్యం ఇంకోడికి వెళ్ళిపోద్ది. కానీ 2 ముక్కలు ఎందుకు అయిందంటే, అది ఇంకొకడికి వెళ్ళేటప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మన దేవుని కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా. ఇప్పుడు మన పాయింట్ చూడండి. అలా దేవుడు 2 ముక్కలు చేసి యెరోబాముకి ఇవ్వాలని ఇప్పుడు యెరోబాముతో మాట్లాడుతూ ఉన్న మాట. ఇప్పుడు మన మూలవాక్యం 38వ వచనంలో, ఓ యెరోబామా, నేను నీకు తోడే ఉంటా. వినాలి శ్రద్ధగా. నేను నీకు ఇశ్రాయేలుని నీ చేతికి అప్పగిస్తా. దావీదుకు ప్రమాణం చేసినట్లే నీకు ప్రమాణం చేస్తున్నా. నీ 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 వారసత్వంగా పుట్టే ఒక్కొక్కడిని ఆ సింహాసనం మీద కూర్చోబెడతా. అయితే ఒక షరతు, నేను నీకు తోడే ఉండాలి, నిన్ను నీ పిల్లలను సింహాసనం మీద కూర్చోబెట్టాలి, నిన్ను ఇశ్రాయేలుని నీ చేతికి అప్పగించాలంటే ఒక షరతు. ఆ షరతు ఏంటి? దావీదు ఎలా బ్రతికాడో నువ్వు అలా బ్రతకాలి. హల్లెలూయా. అప్పుడు నేను దావీదుకు తోడే ఉండినట్లు నీకు తోడే ఉంటాను. దావీదు చేతికి ప్రజలను అప్పగించినట్లు నీ చేతికి ప్రజలను అప్పగిస్తాను. దావీదు సంతానాన్ని సింహాసనం మీద కూర్చుండబెడతానన్నట్లే నీ సంతానాన్ని కూడా సింహాసనం మీద కూర్చుండబెడతాను. అది దేవుడు యెరోబాముతో మాట్లాడిన మాట. ఇప్పుడు ఈ జూన్ నెల మొదటి ఆదివారం 1వ తారీఖున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఈ రోజున దావీదుకు తోడే ఉన్నట్లు నీకు నేను తోడే ఉంటా. నీ కుటుంబానికి, నీ చేతి పనులకు, నీ వ్యాపారానికి, నీ ఆరోగ్యానికి, నీ పిల్లలకు, వారి చదువులకు, అన్నిటికీ నేను నీకు తోడే ఉంటా. నిన్ను, నీ పిల్లలను అన్ని విషయాల్లో స్థిరపరుస్తా. ఈ రోజున చాలామంది బాధ, అరే వాళ్ళు చదువులో స్థిరంగా లేరు, ఉద్యోగంలో స్థిరంగా లేరు. కాదు, 10 రోజులు ఈ జాబ్ అంటే మానేసి వస్తాడు, నెల రోజులు ఖాళీగా ఉంటాడు, మళ్ళీ 10 రోజులు ఇంకో చోట అంటే మానేస్తాడు, ఖాళీగా ఉంటాడు. నిలకడ లేదండి, స్థిరత్వం లేదండి. ఎంత బాధ.
ఈ ఆరాధనలో ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడే ఉంటాను, నిన్ను అన్ని విషయాల్లో స్థిరపరుస్తాను, నేను చేసే ప్రతి వాగ్దానము నీ చేతికి అప్పగిస్తా. హల్లెలూయా. ఎప్పుడు? మనం కూడా దావీదులా బ్రతికినప్పుడు. షరత్ అది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దేవుడు ఎక్కడ ఎవరికి ఏ వాగ్దానం చేసినా అది నెరవేర్చాలి అని అంటే ఖచ్చితంగా షరతులు ఉంటాయి. అలా ఈ రోజున దావీదుకు తోడే ఉన్న దేవుడు యెరోబోముకు తోడే ఉండాలన్నా, మనకు తోడే ఉండాలన్నా, దావీదు సింహాసనాన్ని పిల్లలకు స్థిరపరిచినట్లుగా మన పిల్లలను మనలను అన్ని విషయాల్లో స్థిరపరచాలన్నా, మన చేతికి విజయాలు వాగ్దానాలు స్వతంత్రించాలి, అప్పగించాలన్నా దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, దావీదు ఎలా బ్రతికాడో మీరు అలా బ్రతకండి. అలా బ్రతికితే దావీదుకు తోడైనట్లు మనకు తోడే ఉంటాడు, దావీదుని స్థిరపరిచినట్లు మనలను స్థిరపరుస్తాడు, దావీదు చేతికి విజయాలు రాజ్యాలను ప్రజలను అప్పగించినట్లుగా మనకు అప్పగిస్తాడు. నిజంగా దావీదుకి దేవుడు తోడే ఉన్నాడా? స్థిరపరిచాడా? విజయాలను ప్రజలను దావీదు చేతికి అప్పగించాడంటే చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ చూపించడానికి. కానీ 1-2 వాక్యాలు చూపిస్తాను చూడండి ప్రోత్సాహకరంగా. సమూయేలు 2వ గ్రంథంలో దేవుడు దావీదుకి ఎలా తోడే ఉన్నాడు, ఎలా స్థిరపరుస్తున్నాడు, ఎలా కార్యాలు జరిగిస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం ఆఖరులో ఎలా ఉన్నది? సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం ఆఖరు భాగం, దావీదు ఎక్కడికి పోయినను బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హలో, దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదుకు తోడే ఉన్నాడు, దావీదుని స్థిరపరుస్తున్నాడు, దావీదు చేతికి విజయాలను ప్రజలను ఆస్తిని అప్పగిస్తున్నాడు. దానికి రుజువుగా ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక మాట ఇక్కడ చూస్తున్నా, దావీదు ఎక్కడికి పోయినా యెహోవా అతన్ని కాపాడుతున్నాడు, తోడుగా ఉన్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఇదే అధ్యాయంలో 14 వచ్చిన ఆఖరి భాగం కూడా చూడండి, దావీదు ఎక్కడికి పోయినను. అబ్బాబాబా, ఎంత శ్రేష్టమైన మాట! అరే, ఒకసారి కాదు, ప్రతిసారి ఆ మాట బైబిల్లో దావీదు గురించి చూస్తూనే ఉంటాం. దినవృత్తాంతాల గ్రంథాల్లో కూడా ఒక మాట పరిశుద్ధాత్మదేవుడు దావీదు గురించి మాట్లాడటం మనం చూస్తా. చూడండి, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడే ఉండగా దావీదు ఈ ప్రకారము అబాబాబాబా అంతకంతకు అధికమగుచుండెను, అధికుడగుచుండెను. ఏమండి, దేవుడు దావీదుకు తోడై ఉన్నాడా? తోడై ఉన్నాడంటానికి ఎన్ని వచనాలు ఉన్నాయంటే, స్థిరపరిచాడా? ఎన్ని వచనాలు ఉన్నాయో, చేతికి అప్పగించాడా? ఎన్ని ఆధారాలు ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ చదివించిన కానీ మచ్చుకు ఈ ఆరాధనలో దావీదుకు తోడే ఉన్న దేవుడు మనకు తోడే ఉండును గాక. దావీదును స్థిరపరిచిన దేవుడు మనల్ని అన్ని విషయాల్లో స్థిరపరచును గాక. దావీదు చేతికి విజయాలను ప్రజలను అప్పగించిన దేవుడు మన చేతికి కూడా విజయాలను వాగ్దానాలను అప్పగించును గాక. హల్లెలూయా. మరి ఈ రోజున ఆ వాగ్దానం మనం పొందుకోవాలి. యెరోబామా, నీవు కూడా పొందుకోవాలి అని అంటే దావీదు ఎలా బ్రతికాడో అలా బ్రతిక. దావీదు ఎలా బ్రతికాడో చిన్నప్పటి మీరు వింటూనే ఉన్నా. చిన్నప్పటి నుండి అంటే రక్షణ పొందుకున్న దగ్గర నుండి కొత్తగా జన్మించినది మొదలుకొని ఎన్నో కోణాల్లో దావీదు చరిత్ర వింటూనే ఉన్నా. ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పను కానీ మనం విన్న మాటలు ఒక్కసారి దావీదు ఎలా బ్రతికాడో 4 మాటలు ఒక 10 నిమిషాల్లో మీకు చెప్పేసి నేను ముగించేస్తాను, సమయం లేదు గనక. మొట్టమొదటిగా దావీదులా బ్రతకాలి అని అంటున్నాడు. ప్రభువా, దావీదు ఎలా బ్రతికా? దావీదులో నీకు నచ్చిన గుణం ఏంటి నాయన? దావీదు దిద్దుబాటు కలిగి బ్రతికాడు. అందరు చెప్పాలి, ఎలాగా? సో యెరోబామా, దావీదుకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉండి స్థిరపరిచి నీకు అప్పగించాలంటే దావీదులా బ్రతుకు. దావీదు ఎలా బ్రతికాడు? దినము దిద్దుబాటు సరి చేసుకునేవాడిగా ఉన్నా. ఈ రోజున సంఘమా, మీరు కూడా దావీదులా బ్రతకారు. దావీదు ఎలా బ్రతికాడు యేసయ్య? ప్రతిరోజు దిద్దుబాటు కలిగి బ్రతికా. దిద్దుబాటు కలిగి బ్రతకడం అంటే ఏంటి? దావీదు కూడా మనలాంటి మనిషే, పైనుండి దిగొచ్చినాడు కాదు, ఏమండో ఏంజీలు కాదు, ఇంకోటి కాదు. దావీదు కూడా మనలాగా అమ్మా నాన్నకు పుట్టినవాడే. ఆయన తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి, ఆయన దేవుని వాక్య వ్యతిరేకంగా అడుగులు వేసిన అనుభవాలు ఉన్నాయి. అలా ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే 50వ కీర్తన 51వ కీర్తన అందరికీ నోటాడైన కీర్తన, హిమము కంటే తెల్లగా నన్ను కడిగయ్యా. అబ్బా, ఎంత ఏడ్చాడండి! పరుపు తేలినంతగా దేవుని పాదాల దగ్గర. అది దేవునికి నచ్చింది.
సొలొమోను క్రియలను బట్టి దేవుని కోపం దిగొచ్చి రాజ్యాన్ని వేరొక రాజుకి ఇచ్చేద్దాం అనుకున్నాడు, వేరొక వ్యక్తికి. కానీ దిద్దుబాటు కలిగి బ్రతికిన దావీదు గుర్తొచ్చాడు. అందుకే దావీదు రాజ్యాన్ని పూర్తిగా వేరొకడికి హస్తగతం చేయకుండా దావీదుకి వేరొక కుమారుడు చేతికి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు యెరోబామా, నీ చేతికి పెద్ద రాజ్యం ఇస్తున్నానంటే నీవు కూడా దావీదులా దిద్దుబాటు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ రాజ్యం నీకు స్థిరపడిద్ది, నీ పిల్లలకు స్థిరపడిద్ది. ఈ ఆరాధనలో దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, నీవు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకు తోడే ఉండాలి, నిన్ను స్థిరపరచాలి, నీ చేతికి విజయాలు అప్పగించాలి, అవార్డులు రివార్డులు పై స్థాయిలోనికి దేవుడు నన్ను నడిపించాలి. అలా నడిపించాలంటే దావీదుల అనుదినము దిద్దుబాటు కలిగి ఉండాలి. జాగ్రత్తగా వినాలి. ఈ రోజున ప్రతిరోజు క్షమ ప్రార్థన, దిద్దుబాటు ప్రార్థన, సరి చేసుకునే బ్రతుకు మనకున్నదా? అంటే దాని అర్థం ప్రతిసారి తప్పిపోండి, ప్రతిసారి క్షమించయ్యా, సరి చేసుకుంటానయ్యా, దిద్దుబాటు చేసుకుంటానయ్యా, కడుగయ్యా అని అడగండి. అలా కాదు. ఈ రోజున మేమందరికి ఒక ప్రశ్న డైరెక్ట్గా వేస్తాను, సమాధానం చెప్పండి. ఆ సమాధానం ఆ ప్రశ్న ఏంటంటే, దావీదు ఎన్నిసార్లు తప్పిపోయాడు చెప్పండి, ఎన్ని విషయాలు తప్పిపోయాడు చెప్పండి. బ్రదర్ సిస్టర్ ఇక్కడే ఉన్నారా? చెప్తే రేపు నాకు ఇచ్చే గోల్డ్ మెడల్ మీకు ఇచ్చేస్తా. ఎన్నిసార్లు తప్పిపోయాడు, ఎన్ని విషయాలు తప్పిపోయాడు, ఎన్ని రోజులు తప్పిపోయాడు? నేను అంటాను, కరెక్ట్గా లెక్క పెడితే 2-3 సందర్భాల్లో తప్పిపోయాడు. 2-3 విషయాల్లో. ఒకటి అందరికీ గుర్తుండేది ఏంటంటే బెత్షెబా విషయంలో తప్పిపోయాడు. రెండోది వాళ్ళ ఆయన చంపించే విషయంలో తప్పిపోయాడు. మూడవది లెక్కించద్దు అబ్బాయి అంటే జనాభా లెక్కలేసి దేవుని మాట వినకుండా తెగులు కావాలా, మరణం కావాలా, కరువు కావాలా, ఇలాంటివి వచ్చేసినాయి. అదొకటి తప్పిపోయిన విషయం. అరే దావీదు జీవితంలో నువ్వు ఎన్ని పాపాలు చేసావు అబ్బాయి అంటే 1, 2, 3 చెప్పగలుగుతున్నావు. ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు వేసామో తెలుసా? ఇప్పుడు నువ్వు ప్రశ్న వేసుకో, నేనెన్ని విషయాలు తప్పిపోయా, నువ్వెన్ని విషయాలు తప్పిపోయావు. ఇంకో మాట చెప్తున్నాను వినండి. దావీదు ఎన్ని విషయాలు అంటే లెక్కెట్టుకుని 2, 3 చెప్పాం. ఇప్పుడు ఈ 2, 3 విషయాల్లో మాటికి తప్పిపోయాడు ఒకసారేనా? వ్యభిచారం ఎన్నిసార్లు చేశాడు, జనాభా లెక్కలు ఎన్నిసార్లు చేశాడు, పరాయి స్త్రీ ఎంతమంది భర్తలను ఎన్నిసార్లు చంపించాడు? అంటే చేసిన తప్పు ఒకసారే, ఆ తప్పులు ఏంటంటే 2, 3 అనిపిస్తుంది. కానీ ఈ రోజున మనం చేసిన తప్పే చేసి అయ్యే పోతులు, అయ్యే అబద్ధాలు, అయ్యే సినిమాలు, అయ్యే మోసాలు, అరే రిపీటెడ్గా ఇలా ఉంటే దేవుడు మనకి ఎలా తోడై ఉంటాడు? దేవుడు ఎలా స్థిరపరుస్తాడు ఆత్మీయంగా, భౌతికంగా? దేవుడు ఎలా విజయాలు మన చేతికి అప్పగిస్తాడు? ఈ ఆరాధనలో ప్రభు మన నుండి కోరుకుంటున్నది దిద్దుబాటు కలిగిన జీవితం. హల్లెలూయా. నువ్వు తప్పు చేసావా చేయలేదా అది సెకండరీ. అనుదినము మనం ఎంత నీతిమంతులమైనా ఆయన దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. కనుక ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కడుగయ్యా. గతంలో కూడా చెప్పాను కదా, ప్రత్యక్ష గుడారపు క్రమ ప్రార్థనలో బలిపీఠము తర్వాత గంగాళం. నువ్వు ఎంత యాజకుడు అయినా, ఎంత గొప్పోడు అయినా కడగబడనది లోపల కడుగు పెట్టకూడదు. ప్రతిరోజు నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా చేయయ్యా. ఈ దిద్దుబాటు కలిగిన కృప జీవితం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రెండవదిగా దావీదులా బ్రతుకు, నీకు తోడే ఉంటా, నిన్ను స్థిరపరుస్తా, నీ చేతికి ప్రజలను విజయాలను అప్పగిస్తా అన్నా. దావీదులా బ్రతకడం అంటే ఏంటి నాయన? రెండవదిగా దావీదు ధ్యానించే బ్రతుకు కలిగి ఉన్నాడు. ఏ బ్రతుకు? ధ్యానించే బ్రతుకు. ఏంటిది ధ్యానం? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అన్నాడు ఎవడో. ధ్యానం అంటే ఏంటంట, ఈ మధ్య యోగాలు అయ్యే కదా, యోగాసనాలు అనేస్తా, ఆ యోగాసనాలు చేసి ఆ స్థలాల్లో బోర్డింగులు పెడతా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటున్నారు. శ్వాస మీద ధ్యాస అంట. కానీ ప్రభు అంటున్నాడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస కాదు, నా మాటల మీద ధ్యాస, నా వాక్యం. ధ్యానించే అనుభవం ఉన్నాడు. ఒకటి దిద్దుబాటు కలిగిన జీవితం, రెండవదిగా ధ్యానించే జీవితం. మీరు కీర్తన గ్రంథం ఫిల్టర్ చేయండి ప్రియులారా. ప్రతి కీర్తనలో కనీసం 2 అధ్యాయాలకు ఒకసారైనా వాక్య ప్రస్తావన లేనిది దావీదు ముగించాడు. అనుదినం ఈ రోజున దిద్దుబాటు కలిగిన జీవితం ఉండొచ్చు నీకు నాకు. అనగా ప్రభువా క్షమించయ్యా, సరిచేయ్యా, తప్పిపోకుండా కాపాడయ్య అంటూ బాబా ప్రార్థిస్తున్నానండి, సరి చేసుకుంటున్నానని అనుకుంటున్నా. మరి ధ్యానించేవారు ఎంతమంది ఉన్నారు? హలో బ్రదర్ సిస్టర్,
ఈ వాక్యాన్ని ధ్యానించేవారు ఎంతమంది ఉన్నాం? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఎంతమంది ఉన్నాం? ధ్యానించటం అంటే దాని అర్థం నాకు చదువు రాదని కొట్టేయద్దు. ధ్యానించటంలో ఈ భాగాలు ఇమిడి ఉన్నాయి. చదవాలి. ధ్యానించడం అంటే విన్నదాన్ని నెమరు వేసుకోవాలి. ధ్యానించడం అంటే విన్న దాని ప్రకారం అడుగులు వేయాలి, ముందుకు సాగాలి. ధ్యానించడం అంటే అంటూ చదవటం అనే కాదు. నాకు చదువు రాదని ప్రక్కన పెట్టక గత ఆదివారమో బుధవారమో ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కనుక యూట్యూబ్లో అట్లని ఏ పడితే వెనకండి. దుర్బోధలు కూడా ఉన్నాయి. మంచి సేవకుల వాక్యాలు వినాలి. విన్నదాన్ని నెమరు వేసుకోవటం కూడా ధ్యానమే. ఇలా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉన్నాడు. ఎలా ధ్యానిస్తున్నాడు చెప్పనా? 2 రకాలుగా. ఒకటి, ఆనందిస్తూ ధ్యానిస్తున్నాడు. అందుకే మొదటి కీర్తన ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఈ రోజున వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆనందం వచ్చేయాలండి. ఉసురోమంటూ ఎప్పుడైతురా బాబో, ఎప్పుడు ముగిస్తాడరా బాబో, 10 నిమిషాలు అన్నాడు, 7 నిమిషాలు అయిపోయింది అన్నట్టుగా ఉసురోమంటూ ఉండకూడదు. ఆనందించేవారిగా, తెలియని అనిర్వచనీయమైన ఆనందం. రెండవదిగా, ఓ దావీదు నువ్వు ఎలా ధ్యానిస్తున్నావు అని అంటే 119వ కీర్తనలో అంటాడు, ప్రేమిస్తూ ధ్యానిస్తానా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని ఎలా ధ్యానించాలంటే ఆనందిస్తూ ధ్యానించాలి, ప్రేమించడం అంటే ఏంటి? దాని అర్థం దేన్నైతే మనం ప్రేమిస్తామో అధిక సమయం దానితో గడపడానికి ఇష్టపడతాం. అది వస్తువైనా, వ్యక్తి అయినా, అది స్థలమైనా, అది ఇంకొకటైనా మనము ప్రేమిస్తున్నాం, ఇష్టపడుతున్నామంటే చిహ్నము, ప్రధానమైన చిహ్నం అధిక టైం దానికి కేటాయిస్తాం. ఇప్పుడు ఆనందిస్తూ ధ్యానించాలి, ప్రేమిస్తూ ధ్యానించాలి అనగా దేవుని వాక్యం పఠించడానికి, ధ్యానించడానికి అధిక సమయం మనం కేటాయించాలి. మీ అందరికీ మళ్ళీ ఒక ప్రశ్న. హల్లెలూయా. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ ప్రతిరోజు గంటకు తగ్గకుండా ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనీసం అరగంట అయినా తగ్గకుండా ప్రార్థన చేస్తున్నాం అన్న స్తోత్రం చెప్పండి. వేరే ప్రశ్న అర్థం కాలేదా? మరి అబద్ధం ఆడతారే, నిజంగా చెప్పండి. హల్లెలూయా. ఏంటి హల్లెలూయా? దేని హల్లెలూయా? ప్రతిరోజు ఒక అరగంటో, ఒక పావు గంటో, ఒక గంటో స్తోత్రం చెప్పండి అని మొత్తానికి స్పందించాను. నేనంటాను, ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాక్యం చదివేవాళ్ళు స్తోత్రం చెప్పండి. యేసు రక్తం చేయండి. 10 నిమిషాలు. అర్రే, ఇక్కడ ఉన్న 60 మందిలో దశంభాగం 6 కూడా ఎత్తలా. ప్రార్థన చేసేవాళ్ళు స్తోత్రం అంటే స్పందించారు ఒక 20 మందో 25 మందో. కనీసం 10 నిమిషాలు ఒక వాక్యం చదివేవాళ్ళు. చదవటం అంటే చదువు రాదని అన్నట్టు ఇందాడే చెప్పారు కదా, విన్నదాన్ని నెమరు వేసుకునేవారు, అది కూడా చదవటమే. ఆ వాక్య తలంపులతో ఉండేవాళ్ళు 10 నిమిషాలైన వాక్యానికి కేటాయించేవారు. స్తోత్రం చెప్పండి. నెలకొక్కసారి ఉపవాసం ఉండేవాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే స్తోత్రం చెబుతారు. నెలలో ఒక్క పూట ఉపవాసం ఉండి వాక్యం చదివేవాళ్ళు స్తోత్రం చెప్పండి అంటే దేనికి ఉపవాసం? వాక్యం చదవటానికి ఉపవాసం. అరే, మనం ఎట్లా మారిపోయింది తెలుసా? వినటానికి వేగిరపడండి, మాట్లాడటానికి నిదానించండి అంటే మనమేమో మాట్లాడటానికి వేగిరపడిపోయాం, వినటానికి అంటే ప్రార్థన తప్పంటల్లా, ప్రార్థన తగ్గించుకోండి అంటల్లా. నువ్వు ఎంత అధికంగా దేవునితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నావో నీ దేవుడు నీతో కూడా మాట్లాడటానికి ఇష్టపడుతుంటే నేను చెప్పింది నిన్ను చాలే, నువ్వు చెప్పేది నేను వినక్కర్లేదు అన్నట్టుగా యేసు నామములో అడుగుతున్నా తండ్రి, ఆమేన్ అని వాక్యం వదిలేస్తున్నావు. వాక్యం చదవటం అంటే ఏంటి? ప్రభు నీతో నాతో మాట్లాడటం కదా. ప్రభు మాట్లాడితే వినటానికి ఏమో ఇష్టత, సమయం కేటాయించాం. కానీ మనం చెప్పేదంతా అరిచే అరుపులంతా ఉద్యమం అంతా దేవుడినేయాలని వింటాడు. కానీ ఎప్పుడంటే వాక్య ధ్యానపు అనుభవం కూడా ఉన్నప్పుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, పడకల మీద నిన్ను గురించి ధ్యానిస్తుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యం నాకు దొరికిందని. ఎక్కడుండి ధ్యానిస్తున్నాడట? పడకల మీద ఉన్నప్పుడు కూడా. అంటే కూర్చొని చదవలేకపోయినా, ఏమన్నా నుంచొని చదవలేకపోయినా, పడుకునే టైంలో లేక మంచం మీద పరుండైనా నీ ధర్మశాస్త్రాన్ని చదువుతుండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు దొరికిందండి. కనీసం సెల్ ఫోన్ పెట్టుకొని ఆ పిచ్చా పాట, ఆ షాట్ అంటూ అటు ఇటు చూసుకొని నవ్వుకునే బదులుగా వాక్యం చదవచ్చుగా, సెల్ ఫోన్లో వినొచ్చు కదా.
ప్రియులారా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా జుంటె తేనె దారుల కన్నా మధురము. ఈ ధర్మశాస్త్రం అందని మాటలు గ్రంథాన్ని తినవయ్యా అన్నాడట ఇర్మియాతో కూడా. అవి నేను తినగా నా నోటికి మధురము, తేనె వలె మధురముగా ఉన్నాయని ఇర్మియా కూడా మాట్లాడతా. ఈ రోజున దేవుడు ఎవరికి తోడే ఉంటాడు? దేవుడు అన్ని విషయాల్లో ఎవరిని స్థిరపరుస్తాడు? ఎవరి చేతికి దేవుడు విజయాలు అప్పగిస్తాడంటే వాక్యాన్ని ధ్యానించే వారికి. సో మొదట దిద్దుబాటు కలిగిన జీవితం, రెండవదిగా ధ్యానించే జీవితం, మూడవదిగా కథలా చెప్పేస్తానన్నా కదా, ఇవన్నీ మీరు ఎరిగిన మాటలే, సమయం లేదు కనుక క్లుప్తపరుస్తున్నా. దావీదులా బ్రతకాలంటున్నాడు ప్రభువా. దావీదు ఎలా బ్రతికాడయ్యానంటే, మూడవదిగా దావీదు దేవుని ప్రజలతో దేవుని సేవకులతో సరి అయిన సంబంధం కలిగి బ్రతికాడు. మీ అందరికి ఒక ప్రశ్న, సొలొమోను మీద దేవుని కోపం అధికముగా ఎందుకు దిగొచ్చింది? కారణం ఇందాకనే చెప్పాను. సొలొమోను దేవుని ప్రజలతో దేవుని సేవకులతో కాకుండా ఐగుప్తీయులతో అధిక సంబంధం పెట్టుకున్నాడు. ఐగుప్తీయులతో స్నేహం, ఐగుప్తీయులతో సాంగత్యం, వారితో టైం అధికంగా కేటాయిస్తున్నా. మీరు బైబిల్ని జాగ్రత్తగా అన్వేషించండి ప్రియులారా. ఆ అన్వేషణలో తేలిన ఫలితార్థం ఏంటంటే, సొలొమోను తాను పరిపాలన చేసిన ఆ ఇశ్రాయేలు రాజ్య పాలనలో ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. యాజకుడిని, లేకపోతే ప్రవక్తని, లేకపోతే దైవజనుడు పిలిపించుకొని దేవుని మాట ఏంటో తెలుసుకున్న సందర్భాలు అతి తక్కువ, అసలు ఉన్నా లేనట్లే ఉంటాయి. కానీ దావీదు చూడండి, ప్రతి దానికి దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు, దేవుని యాజకుని దగ్గరికి వెళ్ళేవాడు. దేవుని ప్రజలతోనే ఆయన సంబంధం. అందుకే యెరోబామా, సొలొమోను నీ ముందు రాజు సొలొమోనులా కాదు, ఆయనకు ముందు నీ పితరుడు ఉన్నాడే దావీదులా నువ్వు బ్రతుకు. దావీదు రోల్ మోడల్గా దేవుడు చెప్తున్నా. మరి ఆరాధన సంఘమా, దేవుని పిల్లలారా, దిద్దుబాటు కలిగిన జీవితం ఉన్నది, ధ్యానించే జీవితం ఉన్నది. మరి దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని సేవకునితో సరైన ఆత్మీయ బంధం మనకున్నదా? ఎక్కడ పెదవులు విరుస్తున్నావో, ఎక్కడ మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతున్నావో జాగ్రత్త. దేవుని పిల్లలారా, నాకు ప్రభు స్తోత్రం చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి? అందుకే ఆ వాటి తిరిగిద్ది, నేను ఎటు తిరుగుతా. నాకు పెడితే ముద్ద పెట్టకపోతే అన్నట్టుగా ఎంత ఘోరంగా తయారైపోయారు చూడండి. నాకు ఆమెకి, ఆయనకి నాకు, కాబట్టి ఆయన కూర్చుంటే నేను కూర్చోను, ఆమె కూర్చుంటున్న చోట నేను కూర్చోను. అరే ఎంత దిగజారిపోయిన పరిస్థితి చూడండి ఆత్మీయ బంధం. నేను ఆ మాట చెప్తున్నాను, వినండి సంగమా, నేను ఆ మాట చెప్తున్నాను. నువ్వు అనుకుంటున్నావు ఆ ఒక్కదాంతోనేగా మాట్లాడండి, ఆ ఒక్క వ్యక్తితోనేగా మాట్లాడండి, ప్రభు స్తోత్రం చెప్పండి, ఇవన్నీ మాట్లాడినారో, ఎంత ఆమెకి నాకు ఎంత ఉన్నాయో, ఆయనకి నాకు ఎంత ఉన్నాయో దేవుడికి తెలుసులే అనుకుంటూ రాజీ పడిపోతున్నాం. కానీ అది తెలియని నష్టం సంఘానికి ఎంత జరుగుతుందో. మాట్లాడుకుంది మీరిద్దరే, డిష్యూ మీరిద్దరే అనుకుంటున్నారు, కానీ దాని ప్రభావం మిగతా సంబంధము లేని సంఘం మీద కూడా పడుతుంది. అది ఎలానో చెప్పనా, గాయము లేక దెబ్బ లేక రోగము గుండెకే, వాలు పూడిపోయింది అని అంటారే, వాల్ బ్లాక్ అయింది అంటారే, అయ్యింది ఎక్కడా? హార్ట్కి ఒక్కదానికి, నాకు రక్తానికి, నాకు వాళ్ళకి చూసుకుంటా, మీకెందుకో? తిను నువ్వు, చూడు నువ్వు, పని చేయి నువ్వు, కిడ్నీ నువ్వు ఫిల్టర్ చేయి, ఇట్టగే ఉంటుంది అన్నమాట. అవి ఎంతకాలం చేస్తే? అవి ఎంతకాలం చేస్తాయండి? నాకు దానికి బ్లాక్ అయిపోయింది, మేము చూసుకుంటాం, మధ్యలో మీకెందుకు, మీ పనులు మీరు చూసుకోండి అన్నట్లుగా ఉంటే అది బయట చెల్లిద్దేమో, సంఘములో చెల్లదు. ఎందుకంటే మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క అవయవముగా దేవుని రక్తము చేత అతకబడ్డాం. హల్లెలూయా. మీరు గమనించారో లేదు, ఎప్పుడు ఆశీర్వాదం అంకుల్ గారికి ప్రార్థన ఇచ్చినా ఆశీర్వాదం అంకులు ప్రతి ప్రార్థనలో వల్లించే, కృతజ్ఞతతో వల్లించే పదం ఆయా కులాలు, ఆయా జాతులు, కానీ ఈ రోజున ఒక అవయవముగా అతకబడ్డామంటే నీ రక్తమయ్యా. హల్లెలూయా. ఈ సెన్స్ ఉన్న వాళ్ళు గొడవలు పడరు, తగులుకి వెళ్ళరు, ఎడముఖం పెడముఖం అనుకోరు. ఈ సెన్స్ కోల్పోయిన వాళ్ళే నన్ను అంటారా, నేను అందుకని భీష్మించుకుంటా, ప్రైజ్లా చెప్పను, వాళ్ళు వస్తే నేను రాను అంటూ తేడా అయిపోతా. పౌలు గారు అంటారు, మనందరం రాయి మీద రాయిగా ఒక కట్టడముగా కట్టబడుతున్నాము అని అన్నారు. మా బ్రదర్ సిస్టర్, నాకు పక్క రాయికి డిషన్
మేము క్రాక్ అవుతాం, మీరు అతకబడి ఉండండి అని 2 రాళ్ళు కొట్టుకున్నాయి, క్రాక్ వచ్చింది. మిగతా క్రాక్ రాకుండా ఉంటుందా? అది పెరగకుండా ఉంటుందా గోడలో? చెప్పండి. మాకు మీకు సంబంధం లేదు, మేమిద్దరమేగా, ఉంటే ఉంటాం అతుక్కొని, లేకపోతే ఎడవెడంగా ఉంటాం, మీరు చూసుకోండి అనుకుంటే ఎట్ట కుదిరిద్ది? కొద్ది రోజులు గడిచే కొద్ది బిల్డింగ్ అంతా క్రాకులు అయిపోద్ది, కొలాప్స్ అయిపోద్ది. ఈ రోజున సంఘ పరిస్థితులు కూడా అట్లాగే మారిపోయా. నువ్వు నేను అనుకుంటున్నావు నేను ఒక్కదాన్ని, ఆళ్ళొక నాకే కదా అనుకుంటున్నావు, కానీ దాని ప్రభావం మిగతా దేహం మీద, సంఘం మీద, కట్టడం మీద, క్రీస్తు అవయవాలుగా చేర్చబడిన వారి మీద కూడా పడిపోతాం. ఇలా ఉంటే దేవుని తోడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటే దేవుడు ఎలా స్థిరపరుస్తాడు? ఇలా ఉంటే దేవుని విజయాలు ఎలా మన చేతికి వస్తాయి? ఓ యెరోబామా, మీ పితరుడైన దావీదు బ్రతికినట్లు బ్రతుకు. ఎలా? 1 దిద్దుబాటు కలిగి, 2వదిగా ధ్యానం కలిగి, 3వదిగా దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని సేవకునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. చివరిగా 4వదిగా దావీదు ఎలా బ్రతికాడు అని ఆలోచిస్తే, దావీదు జీవించినంత కాలం దేవుని మందిరములో బ్రతికేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదా? దావీదు తపన చూడండి, కీర్తనలన్నిటిని ఫిల్టర్ చేస్తే దేవుని మందిరములో బ్రతకటానికి తప్పించా. 23వ కీర్తన ఆఖరికి వచ్చేసరికి ఏమంటున్నాడు? చిరకాలము ఎక్కడ? నా అంతఃపురము కాదు, నా ఉద్యానవనం కాదు, నా ప్యాలెస్లో కాదు, నా దేవుని మందిరములో నేను నివాసము చేస్తా. దిద్దుబాటు, ధ్యానము, దేవుని పిల్లలతో సహవాసము, దేవుని మందిరంలో గడిపారు. అన్ని గుడింతంతో ఒకే పదముల పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు గుర్తు చేస్తున్నారు. దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా, దేవుని మందిరంలో గడిపేవారిగా మనం ఉంటున్నామా? ప్రతి వారము మానక సమాజముగా ఆయన సముఖములో ఇలా సంఘముగా కూడుకుంటున్నామా? ప్రియులారా, ప్రతి నియామక క్రమాలలో బహుశా నువ్వు జాబు హోల్డర్ అయి ఉండొచ్చు, నీకు కొన్ని భారాలు ఉండొచ్చు. ప్రతిసారి కాకపోయినా ముఖ్యమైన సందర్భాల్లోనైనా నీవు దేవుని మందిరంలో గడిపే అనుభవంలో ఉంటున్నావా? దావీదుకి దేవుడు విన్నగడనే చదివించిన ముఖ్యమైన మాటల్లో ఎక్కడికి వెళ్ళినా దావీదుకి దేవుడు కాపాడుతూనే ఉన్నాడట, అంతకంతకు అభివృద్ధి పరుస్తూనే ఉన్నాడట. ఇలాంటి వారికి దేవుడు తోడుగా ఉండక ఎవరికి ఉంటారండి? మరి మనకు తోడే ఉండాలంటే మనము దేవుని మందిరంలో గడపాలి కదా. ఎన్ని ఆదివారాలు మిస్ చేసేస్తున్నావు, ఎన్ని బల్ల కార్యక్రమాలు మిస్ చేసేస్తున్నావు. ప్రియులారా, సంగమా, దేవుని ప్రజలారా, ఎన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేవునికి దూరం అయిపోయి ఎక్కడెక్కడో లోకములు గడుపుతున్నావు. ఈ ఆరాధనలో ఆలోచన చేయాలి. కీర్తనకారుడి యొక్క తపన, దావీదు యొక్క తపన దేవుని మందిరంలో గడపాలి. ఓ రోజున దావీదు దేవుని ఇలా అడుగుతున్నాడు. 23వ కీర్తనలోనేమో చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తానన్నాడా. 27వ కీర్తనలో ఒక మాట మాట్లాడుతున్నాడు, చదువుకుని ముగించుకుందా. 27వ కీర్తన 4వ చరణానికి వచ్చేసరికి ఇలా ఉన్నది. అమాయా, జాగ్రత్త వింటున్నారా? 27వ కీర్తన 4వ చరణంలో ఏమంటున్నాడు? యెహోవా యొద్ద. అమాయా, శ్రద్ధగా వినాలి, చదవండి, అందరూ చదవండి, ఒకళ్ళు కాదు, అందరూ చదవండి. ఆ ఒక్క లైన్ చదవండి, సరిగ్గా చదవండి. ఒక వరం అడిగి తినా, ఏముంది మీ బైబిల్లో? యెహోవా యొద్ద. సరిగ్గా చదవండి. ఒక్క వరమా? అది నాకు కావాలి. అందరం వాడుకలో ఒక వరం అడిగా. ఒక వరముకు చాలా తేడా ఉంది. ఒత్తుంది అక్కడ. చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. ఒక వరం అంటే నిన్న ఒకటి అడిగానండి, ఈరోజు అడిగానండి, రేపు ఒకటి అడగచ్చు. ఒక వరం అంటే ప్రతిరోజుకి ఆప్షన్ ఉంది. కానీ ఒక్క వరం అడిగి తిని, ఇది లైఫ్ టైంకి ఒక్కటి, అది చాలు. ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చూడండి మందిరానికి. ఒక్కటి చాలయ్యా, ఒక్క వరం చాలయ్యా. ఒకటి అడిగా అంటే అప్పుడప్పుడు పిల్లలు, అరే నిన్నే అడిగావు గారా, అది నిన్న, ఇది ఈరోజు అని అంటారు. అవునా? అది నిన్న, అది మొన్న, ఇది ఈరోజు మమ్మీ అని అంటారు. కానీ ఒక్క వరము అది జీవితకాలానికి సంబంధించినది. ఏంటి ఆ వరము? జ్ఞానము కాదు, అష్టైశ్వర్యాలు కాదు, ధనఘనతలు కాదు, శత్రు ప్రాణాలు కాదు. ఆ ఒక్క వరం ఏంటంటే నీ ప్రసన్నత చూడాలి, నీ ఆలయములో ధ్యానించాలి, నా జీవితకాలం అంతయు మందిరములను. బాబా దేవునికి స్తోత్రం చెల్లుదా. హల్లెలూయా.
మహారాజుకి ఎంత ప్యాలెస్లు ఉంటాయి, అయినా నీ మందిరములో నా జీవితకాలం గడపాలి, తుది శ్వాస నీ మందిరంలో విడవాలి. సో దిద్దుబాటు కలిగి ఉన్నాడు, ధ్యానించేవాడిగా ఉన్నాడు, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉన్నాడు, దేవుని మందిరంలో గడిపేవాడిగా ఉన్నాడు. ఇలా యరొబామా నువ్వు బ్రతికితే దావీదుకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటా, నిన్ను స్థిరపరుస్తా, నీ చేతికి ఇశ్రాయేలును అప్పగిస్తానంటే విజయాలను అప్పగిస్తా. అలా ఈ రోజున వాక్యం విన్న దేవుని పిల్లలారా, మీరు దావీదుల దిద్దుబాటు, ధ్యానము, దేవుని పిల్లలతో, ప్రజలతో, సేవకులతో సహవాసము, దేవుని మందిరంలో గడిపే అనుభవంలో ఉంటే నేను మీకు తోడే ఉంటా, నేను మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆత్మీయంగా భౌతికంగా స్థిరపరుస్తా, అన్ని విజయాలు మీ చేతులకు అప్పగిస్తా. ముగింపులో ఒక్క మాట, ఇంత చెప్పాడా దేవుడు? యరొబాము ఆరంభంలో అలాగే ప్రభు అన్నాడు, కానీ ముగింపుకు వచ్చేసరికి యరొబాము కూడా సొలొమోనులా తప్పిపోయాడు. దేవునికి చాలా బాధ కలిగింది. మరి ఈ ఆరాధనలో ఇంత వాక్యం విన్న నీవు విని వదిలేస్తావా, తప్పిపోతావా? లేదు తుది శ్వాస విడిచే వరకు దావీదులా బ్రతుకుతా అని ఒక తీర్మానం ఇస్తావా? విని విడిచిపెట్టడమే తప్పిపోవటం, విని కొద్ది రోజులు జీవించినట్టు నటించి ఆ తర్వాత తప్పిపోవటమే అది దేవునికి బాధ. అందుకే యరొబాము చేతిలోని రాజ్యం వేరొకడికి వెళ్ళిపోయింది, వాడి చేతిలోని రాజ్యం వేరొకడికి వెళ్ళిపోయింది. కానీ దావీదును కృప చూపాడు కనుక దావీదు యొక్క గుణగణాలను బట్టి, 4 గుణాలను బట్టి దావీదు సంతానమైన ప్రియులరా వారందరికీ ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు. ఆ వంశావళిలో నుండి పరమరాజు, సర్వలోకానికి చక్రవర్తి యేసుక్రీస్తు కూడా ఉద్భవించాడు. హల్లెలూయా. మరి ఈ ఆరాధనలో కడ వరకు దావీదులా బ్రతికే కృప పొందుకుందాం. దేవుని తోడు కలిగి అన్ని విషయాలు స్థిరపడుతూ విజయ పరంపరలతో ముందుకు సాగుదాం. ప్రభట్టి గొప్ప కృప బోధించిన నాకు విన్న మీకు దయచేయునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కనికర సంపన్నుడా, ఈ ఆరాధనలో క్లుప్తంగా మమ్మల్ని ప్రేమించి ఆనాడు అహియా ప్రవక్తను పంపి యరొబాముతో మీరు చెప్పిన మాటలు మాకు గుర్తు చేశావు. నువ్వు మాకు తోడై ఉండాలి, నువ్వు మమ్మల్ని అన్ని విషయాల్లో స్థిరపరచాలి, మా చేతికి ఎవరినైనా విజయాన్నైనా అప్పగించాలంటే దావీదులా మేము బ్రతకాలన్నావు. దావీదు ఎలా బ్రతికాడో 4 మాటలు మాకు గుర్తు చేశావు. మేము తెలుసు అనుకుంటున్నాం, కానీ ఆచరణలో పెట్టలేక ఈ 4 ఏదో ఒక విషయంలో తప్పిపోతూ నీ కార్యాలు చూడలేకపోతున్నాం. ఏ కాడికి ఈ 6వ నెల 1వ తారీఖు నుండి నీ పిల్లలమైన మేమందరము దావీదులై 4 అనుభవాల్లో స్థిరపరచబడదుమగాక. అలా ఉండుట ద్వారా దావీదుకు చూపిన కృప, ఆశీర్వాదము మేము మా సంఘ బిడ్డలు పిల్లలము అనుభవించుదముగాక. ఈ మాటలు మా అందరి హృదయాల పరిశుద్ధాత్మ నిర్గట్టి ఫలింపొచ్చాయి. జరగబో మిగతా ఆరాధన క్రమాన్ని కూడా జయకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.